నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రాంబాబు. రాంబాబు అన్న. ఏ ఊరన్నా? కూనూరు. మండలం ఏదన్నా? జఫర్గఢ్ మండలం. జఫరాబాద్ మండలం. డిస్ట్రిక్ట్ వరంగల్. జనగామ. జనగామ డిస్ట్రిక్ట్. ఓకే అన్న, మీరు చిల్లీ నర్సరీలో తాకతి గాను యూజ్ చేసింది కదా, ఎట్లుందన్న రిజల్ట్? ఈ రిజల్ట్ బాగున్నదండి. ఈ గోళీలు వేసిన కాంచెలి చెట్టు కూడా బాగా పెరిగింది. ఓకే, మంచిగా గ్రీనిష్ వచ్చింది, పచ్చదనం. ఈ పురుగు కానీ చెట్టు తాగకుండా మొక్క తాగకుండా కూడా బాగా పనిచేస్తుంది. ఓకే, చెట్లన్నీ ఒకటే స్టేజ్లో అన్ని గ్రోతింగ్ వచ్చినాయి. ఒక్కటే స్టేజ్లో వచ్చినాయి. మళ్ళీ ప్లస్ ఇంకా మేము కట్టప్ప కూడా వచ్చినాం. మొత్తం కట్టప్ప కొట్టినాం. దాంతో కూడా బాగా కవర్ అయినాయి. పురుగు కానీ దోమ కానీ చెట్టు కూడా నీట్గానే వస్తుంది. మొత్తం కవర్ అయినాయి. కట్టప్ప కొట్టి 5-6 రోజులు అవుతుంది. అప్పటి నుంచి ఏం కొట్టలేదు ఇక? అప్పటి నుండి ఏం కొట్టలేదు. చేను తొందరగా పెరిగింది. ఓకే, మొక్క కూడా ఆరోగ్యంగా ఉంది. ఏదో వేరే రైతులకి అయితే రిఫర్ చేయొచ్చు కదన్నా? ఇవ్వచ్చు. ఓకేనా, నా చేసి ఈ గ్రానువెల్స్ మెయిన్ ఫీల్డ్లో కూడా ఎకరానికి 8 కేజీలు వేసుకున్నాను. సేమ్ మీకు ఇప్పుడు నారదశలో అయితే ఎలా ఉందో గ్రోతింగ్, మీకు మెయిన్ పంట పొలానికి వచ్చేసరికి కూడా అదే గ్రోతింగ్ ఉంటుంది. సేమ్ టైం నల్లి ఎఫెక్ట్ కూడా తగ్గుతుంది. మీరు 20 రోజులకు ఒక్కసారి 8 కేజీలు చొప్పున వేసుకున్నారంటే ఒక ఫర్టిలైజర్ బస్తా తగ్గించుకొని వేసుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ సంవత్సరం మీతో స్టార్ట్ కావాలి. ఇక్కడ మీరు చూసి నలుగురు ఇన్స్పైర్ అవుతారు. పక్కా వేస్తామండి. ఇప్పుడు ఈ రిజల్ట్ అవ్వబడుతుంది. కనబడుతుంది కదా. నారు నాటినాక కూడా ఎకరానికి 8 కేజీలు చొప్పున పోస్తాం. పోయండి. దీంతోనే ఒక 50 మంది 100 మంది రైతులు కూడా వచ్చి చూసుకొని పోస్తారు. ఓకే, ఇదివరకు కూడా 20 మంది చూసుకున్నారు. వాళ్ళు కూడా కావాలంటారు అందరూ. మీరు మెయిన్ ఫీల్డ్లో మొత్తం క్రమం తప్పకుండా 20 రోజులకు ఒక 8 కేజీలు చొప్పున ఒక మందు బస్తా తప్పించుకొని వేస్తామండి. ఇదే వాడతాం. మంచి రిజల్ట్ ఉంటుంది. దాన్ని మేము ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం, వస్తూనే ఉంటాం ఫీల్డ్ దగ్గరికి. ఓకే సార్. ఓకే అండి, పక్కా వేస్తామండి.